హలో అండి, నమస్తే అందరికీ. ఈరోజు నేను కొన్ని వంకాయలు, టమోటాలు, చిక్కుడుకాయలు వస్తే చిక్కుడుకాయలు ఇవి కోసుకొని కిచెన్ వేస్ట్ నీళ్ళు ఇద్దామని కిచెన్ వేస్ట్ తీసుకొచ్చానండి. టమాటాలకు వద్దాం, మంచిగా పండుతున్నాయండి. ఇవ్వండి ఇవ్వండి, ఇక్కడ ఇంకోటి ఉంది. ఇవ్వండి, ఇంకా ఈ పండాలి, ఇంకా ఉన్నాయి, అవి పండాలి, తర్వాత కోసుకుందాం. ఇవ్వండి వంకాయలు ఉన్నాయి అక్కడక్కడ. ఇవ్వండి వంకాయలు. కూరగాయల మొక్కలకి ఇప్పుడు కిచెన్ వేస్ట్ ఇస్తానండి. 2 బకెట్లు తీసుకొచ్చాను. కొన్నిటికి మనం ఇప్పుడు ఈ మొక్కలకి అవసరం అని చెప్పి నేను వీటికి ఇస్తున్నా. మళ్ళీ 2 రోజులు పోతే ఫ్రూట్స్ మొక్కలకి ఇస్తా. అట్లాగా ఈ కిచెన్ వేస్టే వీటికి. నాకు వేరే కలర్ వంకాయలు దొరకలేదండి, మొక్కలు ఇవే దొరికినాయి. మళ్ళీ నిన్న కూడా పోయి అడిగి వచ్చాను, లేవన్నారు. అయ్యే రకం ఉన్నాయి అమ్మ అన్నారు. ఇంకా అయ్యే అయితే ఎందుకులే మనకని తెచ్చుకోలే. ఇవి కూడా బాగానే వస్తున్నాయి. ఇదండి ఇక్కడ ఒకటి, ఇది అయిపోయినాయి, ఇది పిండిగా ఉంది. ఇక్కడ ఒక టమాటా, ఏమో దోరగా ఉన్నాయి ఇక్కడ. ఈ తర్వాత కోస్తాం. ఇవన్నీ ఇన్ని కోసాను, అటు పక్క ఉన్నాయి, అటు పోదాం. ఇదండి ఇక్కడ ఒక 2 కాయలు ఉన్నాయి, 3 వచ్చినాయి, పండుతున్నాయి బాగా ఈ నాటుకాయలు. పొద్దున కంజూరకాయ కోసానండి ఇక్కడ. మొన్న ఒకటి షార్ట్లో చూపించాను కదా, పగిలింది. అసలు ఎంత టేస్ట్ ఉంటుందో, ఎంత స్వీట్ ఉంటుందో అసలుకి. ఇది పిండిగా ఉంది, ఇది కోసాను. మళ్ళీ టమాటా మొక్కలు నాటుకున్నానండి. ఎందుకంటే ఇప్పుడు ఈ కాపు అయిపోయే వాళ్ళకి మళ్ళీ అవి వస్తాయి అని చెప్పి ఇప్పుడు నాటుకోవచ్చు ఎవరైనా. మళ్ళీ మనకి కాయలు రావాలంటే సమ్మర్లో కూడా ఇప్పుడు మళ్ళీ నాటుకోవాలి. ఇదండి ఒకటి వంకాయలు. ఇవన్నీ ఈ చెట్టు బాగా వస్తుందండి వంకాయలు. ఇవన్నీ పిండి కూడా ఊడొచ్చింది. ఇవన్నీ దోరగా ఉన్నాయి, తర్వాత కోసుకుంటాం. ఇది ఎక్కడ ఉన్నాయి? ఇప్పుడు మాకు ఏయో ఒక రకం కూరగాయలు వస్తున్నాయండి, నాకు సరిపోను వస్తున్నాయి. ఇవి మొన్న కోసే షార్ట్లో చూపిస్తాం మీకు. అవి ఏమో పిందులుగా ఉన్నాయి, షార్ట్లో చూపించాయి. ఇవ్వండి నిన్న వచ్చినాయి, ఇంకోటి ఏమన్నా ఉన్నాయేమో చూస్తాను. ఇవ్వండి ఆ టమాటాలు, వంకాయలు కోసుకున్నానండి. చిక్కుడుకాయలు ఆకుకూర మొన్న కోసుకున్నాను, అవి షార్ట్లో చూపిస్తానండి మీకు. ఇప్పుడు మనం ఆర్గానిక్గా పండించుకున్న టమాటాలండి, నాటు టమాటాలు ఇవన్నీ కూడా. ఇంకా హైబ్రిడ్ ఏంటంటే మనకి ఇప్పుడు పడిమోలసిన మొక్కలు అవి ఉన్నాయి, ఇంకా చూపించా కదా 3 కాయలు అటు ఇంకా పండలేదని. ఇవి చూడండి ఎంత పెద్ద సైజు వచ్చినాయో. నాటు టమాటా కూర కూడా భలే టేస్ట్గా ఉంటుందండి. మనం ఏదైనా పచ్చళ్ళల్లోకి. పొద్దున బీరకాయ కోసాను నిన్న, అది షార్ట్ తీసాను, పచ్చడి చేస్తే 2 టమాటాలు వేసి. ఇది ఒక్కటి మాత్రం ఎందుకు ఇట్లా వచ్చింది, సైజు చూడండి ఎంత వచ్చిందో, ఎంత బాగుందో. ఇప్పుడు కిచెన్ వేస్ట్ లిక్విడ్ నాకు పొద్దున కూడా ఒక అమ్మాయి ఫోన్ చేసమ్మా, కిచెన్ వేస్ట్ లిక్విడ్ బాగా పనిచేస్తుంది, ఇది మటుకు నేను గమనించాను. మనం అంటే వేసుకునే కన్నా మన ఇంట్లో వచ్చేవి వాటితోటి మనం కూరగాయలకి పండించుకోవడానికి బాగా
పనిచేస్తుందని చెప్పింది. అవునమ్మా, ఎక్కువ శాతం అయ్యే కదా నేను ఇస్తుంది. ఇప్పుడు అందరూ బయటకు వెళ్ళి అన్నీ కొనుక్కొచ్చుకోలేరు కదండి. కిచెన్ వేస్ట్ని మనం ఇంట్లో జాగ్రత్త చేసుకొని మొక్కలకు ఇచ్చుకుంటే మనం ఈ రకంగా పంట తీసుకోవచ్చు. ఇప్పుడు నేను షార్ట్లో కూడా మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు పెట్టేవి కూడా షార్ట్స్ పెడతాను చూడండి. దాంట్లో కొన్ని ఒక్కోసారి పెద్ద వీడియోలు చేయటం కుదరక షార్ట్లోనే చూపిస్తున్నా. అది కూడా చూడండి. మీరు ఫుల్ వీడియో చూస్తేనేనండి మీకు ఏదైనా అర్థమయ్యిద్ది. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కిచెన్ వేస్ట్ చూపిస్తాను రండి. ఇదిగండి కిచెన్ వేస్ట్ లిక్విడ్. ఇందులో ఈసారి వేరుశనగ తొక్కలు కూడా పడ్డాయండి. వేరుశనగకాయలు తెచ్చుకొని ఉడకబెట్టుకుంటే ఆ తొక్కలు కూడా వేసేసాను. మనం ఇప్పుడు కంపోస్ట్ లాగా చేసుకునేవాళ్ళు దాంట్లో వేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు కొంచెం తీసి ఇప్పుడు నేను 2 రోజులు మళ్ళీ ఈ తొక్కలు తీసి పక్కన పెట్టుకొని నీళ్లు పోసి ఉంచుతా. ఇందులో ఇట్లా తీసి దీంట్లో పెట్టుకొని ఈ బకెట్కి కాసిని ఈ మొక్కలు మునిగేటట్టు నీళ్లు పోస్తే మళ్ళీ ఇందులో ఉన్న రసం అంతా దిగిద్దండి. పప్పాయ, ఉల్లిపాయ పొట్టు, అరటికాయలు ఇవన్నీ పడ్డాయి. ఆ అమ్మాయి అంట అరటికాయలు అమ్మే వాళ్ళ దగ్గర తీసుకుందంట. ఇక్కడ మా ఒక ఆంటీ ఇట్లా చేస్తుంది, అరటికాయలు మొక్కలకి ఇస్తుంది. పాడైపోయిన అరటికాయలు నాకు ఇయ్యమ్మా అని అడిగి తీసుకుందంట. నాకు భలే అనిపించింది. అంటే ఇళ్ళ దగ్గర కాయలు అమ్మే వాళ్ళు వస్తే మీరు కూడా అట్లా అడిగి తీసుకోండి. మన మొక్కల కోసం ఏదైనా చేయాలి మనము. ఇంట్లో నాకైతే మేము దేవుడికి పెట్టడానికి తీసుకొచ్చుకుంటాము. పెట్టిన తర్వాత మరుసటి రోజు తీసినప్పుడు నేను ఆ కాయ నేను తినేసి తొక్క ఇందులో పడేస్తా బకెట్లోకి. అప్పుడు మనకి దేవుడికి పెట్టాము, కాయ తిన్నాము, ఆ తొక్క మన చెట్లకు ఉపయోగపడుతుంది. చూడండి ఎన్ని విధాల కిచెన్ వేస్ట్ మనకి కాయలు కానీ ఎట్లా ఉపయోగించుకుంటున్నాము. ఇంట్లో వచ్చిన ఇప్పుడు దీంట్లో మర్చిపోయా కూర కూడా వేసానండి. ఏదో మొన్న బయట నుంచి పుట్టకొక్కులు తీసుకొస్తే ఆ కూర చేస్తే ఈయనకు నచ్చలా. బయట పుట్టకొక్కులు హైబ్రిడ్ అవి బాగలేదని చెప్పి ఒక కూట తిన్నాము. రెండోసారికి తినలేదు. ఇంకా నాకు వద్దంటే వద్దన్నాడు, బాగలేదంట పుట్టకొక్కులు. అందుకని చెప్పి ఆ కూర దీంట్లో వేసా. కూర కూడా వేస్తున్నారంటమ్మా మీరు అని అంది. కూరలు వేయాలి, ఎందుకు అంటే ఆయిల్ ఉంటుంది అందులో. మొక్కలకి మట్టికి ఆయిల్ కూడా మంచి గుల్లబార్చే తత్వం ఉంటుంది. మొక్క షైనింగ్ రావడానికి, ఆకులు షైనింగ్ రావడానికి బాగా ఉపయోగపడిద్దండి ఆయిల్ అనేది. మనం ఎగ్ ఆయిల్ ఇస్తుంటాం కదా మొక్కలకి, అట్లానే ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు, నూనె అన్నీ పడ్డాయి కదా. టమాటా కూర దాంట్లో కొద్దిగా చెక్క, లవంగాలు పొడి, కొద్దిగా మసాలా వేస్తాము. అంతా ఎంతో కొంచెమైనా పడిద్ది. ఆయిల్ ఉంది. ఇది అంతటికి మనకి మొక్కలకి బాగా మట్టికి మంచిగా గుల్లబార్చే తత్వం ఉంటుంది ఇందులో. ఇప్పుడు మజ్జిగ పోసానండి, బాగా ఒక 1/2 లీటర్ పైన మిగిలినవి నిన్నటివి. ఆ మజ్జిగ పోసాను, టీ పొడి ఇవన్నీ పడ్డాయి దీంట్లో. ఇంతకన్నా ఇంక మనకి ఏం కావాలి చెప్పండి. కూరగాయల మొక్కలకి ఇస్తానండి. ఇప్పుడు అటు వెళ్ళి చూపిస్తా. ఈ చిక్కుడుకాయలు బాగా నచ్చినాయి అంట అమ్మాయికి. వీడియోలో చూసి భలే ఉన్నాయమ్మా. తను ఇచ్చింది నాకు కొన్ని రకాలు విత్తనాలు. ఇవి బీన్సా ఇదా ఈ చిక్కుడా నాకు అర్థం కాల. నా దగ్గర కొన్ని ఉంటే పెట్టాను. ఈ కొన్ని అమ్మాయి ఇచ్చింది. ఏదైంది నాకు అయితే గుర్తులేదు. అప్పుడు ఆవాలు చల్లాను కదండి. ఆవాలు కాయలు చూడండి ఎట్లా వచ్చినాయో, కనిపిస్తున్నాయా? ఇవ్వండి ఉంచే అప్పుడు దాంట్లో అది పీకలేదు ఎట్లా. ఇదిగండి ఇక్కడ కూడా ఆవాలు పూతలు భలే ఉంటాయండి. పాలినేషన్ భలే జరిగిద్ది. పొద్దున్నే చిన్న చిన్న అదొక తేనెటీగలాగా పురుగులు తిరుగుతూ ఉన్నాయి. అదిగండి కాయలు, ఆవాల కాయలు. ఇక్కడ తమ్మకాయ ఒకటి పడింది. ఇదిగండి ఏదో ఒకటి కూరగాయలు మనకి దొరుకుతున్నాయండి. ఇప్పుడు అక్కడ ఒకటి ఉందండి తమ్మకాయ. ఇదిగండి అది పిందగా ఉంది. చిక్కుళ్ళు కూడా పూతలు వస్తున్నాయి.
దిష్టి తగిలిద్దేమోనమ్మా అని చెప్పలేకపోతున్నాను అంది. అంత లేదులేమ్మా, దిష్టి తగిలే అంత ఏమీ లేదులే, మాకు సరిపోని వస్తున్నాయి అంటే కాదమ్మా భలే ఉన్నాయమ్మా అని అంటుంది. ఇంకెట్లా పోసుకోవటం. పచ్చిమిరప ఇక్కడ నాటుకున్నాయి, పెరుగుతున్నాయి. టమాటా మొక్కలు అవి, మిరపకాయలు కూడా కోసాను, అది షార్ట్లో వస్తుంది మీకు. నాకు ఒక్కోసారి గబగబా పని చేయాలంటే పొద్దున్నే షార్ట్ చేసుకొని వెళ్ళిపోతున్నా. కొంచెం టైం ఉంటుందిలే అనుకుంటే ఫుల్ వీడియో చేస్తున్నా. అదే తమ్మ చెట్టుకు కూడా ఇస్తాను. ఇక్కడ మనకు తెలిసిద్దండి ఏ చెట్టుకి ఇవ్వాలి, ఇప్పుడు దేనికి అవసరం అనేది. ఇదిగా మిరప మొక్కలకి ఇచ్చాను. ఇక్కడ టమాటా మొక్కలకి ఇస్తాం. ఇవన్నీ టమాటాలు, ఇవి హైబ్రిడ్ టమాటాలండి. ఇవన్నీ చూసారా ఇట్లా పొడవుగా వస్తాయి, కింద పడిపోతున్నాయి ఇట్లా. ఇవేమో కొంచెం పండుతున్నాయి, తర్వాత కోసుకుంటుంది. మళ్ళీ వీటికి కూడా ఇస్తున్నాయి. ఇక్కడ ఇది క్యాలీఫ్లవరే కదండి, క్యాబేజా క్యాలీఫ్లవర్. ఆ రోజు వాళ్ళు ఎవరో ఇచ్చారు నాకు గెన్సుగడ్డలు. అమ్మాయి పీకేసిందంట. ఎందుకమ్మా పీకిందంటే ఏందో రాలేదు కదమ్మా అని పీకేసాను అంటే, నాకు 4 నెలలకో ఏమి వచ్చినాయండి గడ్డలు. ఇప్పుడు తీసాను కదా గెన్సుగడ్డలు. అమ్మాయికి 4 రోజులు ఉంచలేక తీసేసినట్టుంది. ఈ వంగ చెట్లకి కొన్ని ఇవన్నీ మిరపనారు తీసుకొచ్చి టమాటా మిరప అది పెట్టుకున్నా. పొద్దున నిన్న సాయంత్రం కొన్ని నాటాను, ఇవేమో పొద్దున్న నాటాను. మా చెట్లలో అక్కడక్కడ పడి మొలుస్తాయి కదా, అవి నాటుకున్నా. అటు కూడా ఉన్నాయి, చూపిస్తాను. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ మనకి రేపు ఎండాకాలానికి కాయలు ఉండాలి కాబట్టి ఇప్పుడు నాటుకుంటే ఎండలు వచ్చేసరికి బతుకుతాయండి. ఇవన్నీ వాటికి మళ్ళీ ఇస్తాం. ఇవన్నీ ఇక్కడ ఈ నాట మా కుండీలలో ఉంటే అటు పెక్కొచ్చి నాట పొద్దున. ఇప్పుడు పొద్దున కొంచెం లైట్గా నీళ్ళు చల్లాను, మళ్ళీ ఇప్పుడు చల్లాలి, కొంచెం మట్టి ఎండిపోతుంది. ఇదండి ఇక్కడ మిరప, ఒక టమాటా నాటాను. ఇవ్వండి ఇక్కడ కొన్ని మొక్కలు నాటాను. ఇవ్వండి ఇంతవరకు. ఇంకా కిచెన్ వేస్ట్ మిగతా వాటికి కూడా పోస్తానండి. కిచెన్ వేస్ట్ వస్తే మాత్రం ఎవరు పడేయద్దు, అన్ని రకాలు వేసుకోవచ్చండి. మన ఇంట్లో వచ్చే అన్నీ వాడుకోవచ్చు. ఏది మిగిలిన, బియ్యపిండి మిగిలిన, రాగి పిండి మిగిలిన, మనం ఏదైనా మొక్కలకు ఉపయోగించుకోవచ్చండి. నేను మళ్ళీ చామంతి మొక్కలు కొనుక్కొచ్చా. ఇవ్వండి కలర్స్ బాగున్నాయా? కలర్స్ గ్రీను, ఆరెంజ్ టైప్లో, ఇదొక మెరూన్ టైపు, పర్పుల్ కలర్. అది బాగున్నాయి కదా కలర్స్. ఇవేమో నా దగ్గర ఈ కొన్ని కటింగ్లు చేస్తూ ఉంటే మొన్న ఒక షార్ట్లో మీకు చూపించాను. 4 పూలు ఉన్నాయి ఆ రోజు. ఇక్కడ కటింగ్ చేశానని చూపించాను కదా. ఇవ్వండి ఈ కటింగ్ చేసిన తర్వాత మళ్ళీ కొమ్మలు సైడ్ పిలకలు వచ్చి పూలు చూడండి ఎట్లా వస్తున్నాయో. మొగ్గలు వస్తున్నాయి, పూలు వస్తున్నాయి. ఓకే అండి, ఇప్పుడు ఇట్లాగే కిచెన్ వేస్ట్ని మనము జాగ్రత్త చేసుకొని ప్రతిదీ వేయండి. ఏదైనా కాయలు కుళ్ళిపోయినా, కూరగాయలు ఏదన్నా ఫ్రిడ్జ్లో పెట్టి పాడైపోయినా అన్నీ వేసేయండి. ఏది మనకు పనికిరాంది మన మొక్కలకు పనికి వస్తుందండి. మట్టికి మొక్కలకి పనికి వస్తుంది. పడేయకుండా మొక్కలకి ఇవ్వండి. ఓకే అండి, నా కూరగాయలు ఎలా ఉన్నాయి చెప్పండి, కామెంట్ రాయండి. ఇక్కడ కూడా టమాటా మొక్క 2 మొక్కలు పడి మొలిసి కాయలు వస్తున్నాయండి. వీటికి కూడా ఇస్తాను, బత్తాకాయలు. ఓకే అండి, ఇంకా వాటర్ ఇవ్వాలి మొక్కలకి కొన్నిటికి. ఇప్పుడు ఆ కూరగాయలకి మొక్కలకి అన్నిటికీ వచ్చిన వరకు ఇచ్చేస్తాను, మిగతావి మామూలు వాటర్ పోసేస్తాను.
ఓకే, ఉంటానండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి విషయాలకి మీరు నా ఛానల్ చూస్తే మీకు ఈజీగా, కష్టం లేకుండా ఈజీగా చేసుకునేటట్టు నేను చెప్తున్నా. ఇప్పుడు వంటగదిలో మనం బకెట్లకు పోసుకున్నామా, తీసుకొచ్చి పైకి కాసిన నీళ్ళు కలుపుకొని మొక్కలకు పోసామా. నేను కంపోస్టు చేయనండి. ఇప్పుడు దీంట్లోకి మామూలు నీళ్ళు కాసిన పోసి ఉంచుతాను. ఇప్పుడు ఇది ఎవరైనా కంపోస్ట్ చేసుకుంటే చేసుకోండి, లేదంటే నాలాగనే నా పద్ధతి చేస్తున్నాము అంటే అలా చేసుకోండి. ఇప్పుడు కొన్ని నీళ్ళు పోస్తాం ఇందులో. పని చేసుకుంటూ పొద్దున్న చేతులు కడుక్కున్న నీళ్ళండి ఇవి, ఎర్రమట్టి నీళ్ళు. అట్లా ఆ ముక్కలు నానేటట్టు కొన్ని ముక్కలు దీంట్లో పడేస్తుంటాను, కొన్ని ఇక్కడ ఉంచాను. దగ్గరలో ఉన్న వాటికి వేస్తుంటా ఏదన్నా అవసరమైనవి అనుకుంటే. ఈ మళ్ళీ 2-3 రోజులకు నానతాయి. పిసికేసి ఆ తుక్కు అప్పుడు గులాబీ చెట్లకు కానీ అట్లా పెట్టేస్తాను. నీళ్ళేమో వేరే చెట్లకు ఇస్తా. అట్లా చేసుకోండి మీరు కూడా. ఇక మనకు కంపోస్ట్ అవసరం లేదండి, ఇదే మనం ఇచ్చుకుంటా ఉండొచ్చు ఏ మొక్కకి అవసరమైతే ఆ మొక్కకి. ఓకే అండి, కిచెన్ వేస్ట్ ఈ విధంగా వాడుకొని మనం మొక్కలు పెంచుకుందామండి, కూరగాయలు కాపించుకుందాం. ఓకే అండి, బాయ్ అండి, ఉంటానండి.